వెల్కమ్ టు విజిల్. సాదిక్ ఖాన్ పట్టుబడ్డాడు, కానీ అసలు నిజం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. ఒక కుటుంబం, 3 ప్రాణాలతో బయటపడిన ఒక బౌలర్. వారి మరణానికి ముందు రాసిన లేఖలో పదే పదే కనిపించిన ఒకే పేరు, షేక్ సాదిక్ ఖాన్. ఈ లేఖలు బయటకు వచ్చిన క్షణాల్లోనే సోషల్ మీడియా తీర్పు చెప్పేసింది. లవ్ జిహాద్ అంటూ కొందరు కథనాలు మొదలుపెట్టారు. రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన కోణాలను వెతుక్కున్నాయి. త్వరలో పార్టీ పెట్టబోయే విజయసాయి రెడ్డి అందరికంటే ముందే తీర్పు కూడా చెప్పేశారు. ఇదే వ్యక్తి గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించింది ఈ సాయిరెడ్డి కావటం విశేషం. ఎవరు చెప్పమంటే గుండెపోటు డ్రామా రక్తి కట్టించారో సిబిఐ సాయిరెడ్డిని తొక్కిపట్టి నారతీయటం కాదు కదా, కనీసం పిలిచి ప్రశ్నించిందా? ప్రశ్నించం. ఎందుకంటే అది పంజరంలో చిలక. సరే, అసలు విషయంలోకి వెళదాం. పత్తిత్తు సాయిరెడ్డి సోషల్ మీడియా పోస్ట్ చూడండి. 10 ఏళ్ల వయసున్న రియాన్ష్ రెడ్డి తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ సౌజన్య తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో ప్రతి ఒక్కరికి తెలియాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ ఈ అంశాలు చదవాలి. ఇది లవ్ జిహాద్కు సంబంధించిన ఘటన. రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను కూడా బయటకు రాకుండా తొక్కిపెడుతున్నాయి. కాబట్టి ప్రజలందరి దృష్టికి రావాల్సిన ఆమె లెటర్లోని రెలవెంట్ అంశాలను ఈ ట్వీట్ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాను అని పలు మీడియా సంస్థలకు ట్యాగ్ చేశారు. అందులో సాక్షి న్యూస్ కూడా ఉంది. గతంలో విజయసాయిరెడ్డి సాక్షి వ్యవస్థాపక డైరెక్టర్గా వెలగబెట్టారు. ఇక్కడ సాదిక్ ఖాన్ ఒక ముస్లిం కాబట్టి లవ్ జిహాద్ అనే గడ్డి సాయిరెడ్డి కరిచారు. అందున ఆయన ఒక పార్టీ పెట్టి 2029 నాటికి బీజేపీలో విలీనం చేసి కాషాయం కప్పుకొని వాషింగ్ పౌడర్ నిర్మా సాయంతో పరిపూర్ణ తలతలలాడే వ్యక్తిగా ముక్తి మార్గం ఎంచుకున్నారనే ప్రచారం బలంగా ఉంది. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. సాయిరెడ్డి లాంటి విషపు వైరల్ తీర్పులు ముగిసే చోటే నిజమైన జర్నలిజం మొదలవ్వాలి. అందుకు విజిల్ కట్టుబడి ఉంది. నూకరాజు కుటుంబాన్ని ఆత్మహత్యకు పురుకొల్పింది సాదిక్ ఖాన్ వేధింపులైనా? సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మరణం సహజ మరణమా, విషప్రయోగమా? ఆస్తులు, బ్యాంకు లాకర్లు నిజంగా సాదిక్ ఆధీనంలోకి వెళ్ళాయా? సౌజన్యపై మతం మారాలని ఒత్తిడి జరిగిందా, లేక వ్యక్తిగత సంబంధం విఫలమైన తరువాత సాదిక్ ఖాన్ బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు మొదలయ్యాయా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది సోషల్ మీడియా కాదు, ఫోరెన్సిక్ ఆధారాలు, వైద్య రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ సాక్ష్యాలు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురంలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న నూకరాజు తన భార్య మీనా, కుమార్తె సౌజన్యతో కలిసి రాజమహేంద్రం వద్ద గోదావరిలో బలవన్ మరణానికి పాల్పడ్డారు. వారితో పాటు ఉన్న బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన తర్వాత నూకరాజు కారులో ఒక లేఖను, సౌజన్య రాసిన లేఖను ఆమె స్కూటీ డిక్కీలో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ లేఖల సారాంశం అత్యంత తీవ్రమైనది. రైఫిల్ షూటింగ్ ట్రైనర్ షేక్ సాదిక్ ఖాన్ తమ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేశాడని, ప్రైవేటు విషయాలు బయట పెడతానని బెదిరించాడని, ఆస్తిపత్రాలు, ఫోను, బ్యాంకు లాకర్కు సంబంధించిన వస్తువులను తన ఆధీనంలోకి తీసుకున్నాడని, తన కుమారుడిని కిడ్నాప్ చేస్తాడని బెదిరించాడని, మతం మారాలని ఒత్తిడి చేశాడని సౌజన్య తన లేఖలో ఆరోపించినట్లు తెలుస్తుంది. అంతేకాదు, తన భర్త జగదీశ్వర్ రెడ్డికి విషపూరిత పదార్థం ఇచ్చి సాదిక్ హత్య చేశాడనే అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ లేఖల ఆధారంగా జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరం, కాకినాడ, సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణం పోలీసులు రంగప్రవేశం చేశారు. సాదిక్ కోసం 4 రాష్ట్రాల్లో వేట మొదలైంది. నూకరాజు కుటుంబ విషాదం బయటపడిన తరువాత సాదిక్ ఖాన్ కాకినాడ నుంచి పరారైనట్లు
పోలీసులు గుర్తించారు. అతను తన ఫోన్ వాడలేదు, తన నెంబర్ నుంచి కాల్స్ చేయలేదు. అపరిచితుల ఫోన్లు తీసుకుని వాట్సాప్ కాల్స్ చేయటం, ఆ కాల్స్ చేసిన తర్వాత నెంబర్లను డిలీట్ చేయటం, పోలీసుల ట్రాకింగ్ నుంచి తప్పించుకోవటానికి టెక్నాలజీకి దూరంగా ఉండటం. కానీ అతను ఒక చిన్న తప్పు చేశాడు. ఫోన్ లేకపోయినా, ప్రయాణ మార్గాలు మారినా, రాష్ట్రాలు మారినా, అతను సంప్రదిస్తున్న వ్యక్తుల ప్యాటర్న్, ఇప్పటి వరకు విజిల్కి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీస్ ఆపరేషన్ సామర్లకోట నుంచి ప్రారంభమై అతని ప్రయాణాన్ని కాకినాడ పోలీసులు దశలవారీగా గుర్తిస్తూ ఒక ప్యాటర్న్ కనిపెట్టారు. అపరిచితుల ఫోన్ నుంచి అతను చేసిన కాల్స్, రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్, పాత స్నేహితులతో ఉన్న పరిచయాలు, లాడ్జ్ వివరాలు, ప్రయాణ మార్గాలు, వీటన్నిటినీ ఒకదానితో ఒకటి జోడిస్తూ పోలీసులు ముందుకు వెళ్ళారు. వాడి, సోలాపూర్, ముంబై, ఢిల్లీ, మీరట్ ప్రాంతాల ద్వారా సాగిన వేటలో చివరకు సాదిక్ ఖాన్ పోలీసులకు చిక్కాడు. 5 రోజుల పాటు పగలు రాత్రి శ్రమించి నిందితుడిని పట్టుకోవటంలో కాకినాడ పోలీసులను అభినందించాలి. ఆత్మహత్య ఘటన రాజమండ్రిలో కేసు నమోదైతే ప్రభుత్వం కాకినాడ పోలీసులను రంగంలోకి దింపింది. బహుశా ఐపీఎస్ బిందు మాధవ్ ట్రాక్ రికార్డు, సమర్థవంతమైన అధికారి అని ప్రభుత్వం గుర్తించింది కాబోలు. ఈ ఆపరేషన్ను పర్యవేక్షించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో పాటు రాజమహేంద్రవరం, సర్పవరం పోలీసులు, ఇతర రాష్ట్రాల పోలీసు బృందాల కృషిని విస్మరించకూడదు. విజిల్ పరిశోధనలో బయటపడుతున్న మరో కోణం ఏంటంటే, సౌజన్య కుటుంబానికి సాదిక్ పరిచయం ఒక్క రోజులో ఏర్పడింది కాదు. సౌజన్య కుమారుడు చదువుతున్న స్కూల్లో సాదిక్ రైఫిల్ షూటింగ్ ట్రైనర్గా పనిచేసేవాడని సమాచారం. అంతకుముందు కాకినాడలో ప్రో షూటింగ్స్ అకాడమీ పేరుతో ఒక సంస్థ నిర్వహించినట్లు తెలుస్తుంది. బాలుడికి షూటింగ్ శిక్షణ ఇచ్చే సందర్భంలో సాదిక్కు, సౌజన్యకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా సౌజన్య, సాదిక్ మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యంగా మారిందనే కోణాన్ని కూడా పోలీసు పరిశీలనకు వచ్చినట్టు మనకు అందుతున్న సమాచారం. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి అనారోగ్యంతో తొలుత కాకినాడలో, అనంతరం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. జూలై 2న ఆయన మరణించాడు. ఆయన మరణం తర్వాత సౌజన్య, సాదిక్ మధ్య వివాహం అంశంపై విభేదాలు పెరిగాయనే సమాచారం ఉంది. సౌజన్య పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటం, సాదిక్ ముందు ఒప్పుకుని ఆ తరువాత వెనకడుగు వేయటం, ఇద్దరి మధ్య గొడవలు జరగటం, ఆ తరువాత వ్యక్తిగత విషయాలు బయట పెడతానని, కుమారుడిని కిడ్నాప్ చేస్తానని, భర్త మరణానికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తానని సాదిక్ బెదిరించాడనే ఆరోపణలు ఇప్పుడు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారాయి. ఇక్కడే ఒక అత్యంత సున్నితమైన అంశం ఉంది. సౌజన్య వివాహం. ఆమె స్వయంగా మతం మారతానని స్వచ్ఛందంగా మాట్లాడినట్టు చెబుతున్న కొన్ని ఆధారాలు పోలీసులకు లభించాయని మనకు అందుతున్న సమాచారం. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్టు ఒక సంఘటన జరిగితే పూర్వాపరాలు పరిశీలించకుండానే సెన్సేషనల్ కథనాలు ప్రసారం చేయటం, సాయిరెడ్డి లాంటి బాధ్యత లేనివారు గాలిపోగేయటం ప్రజల్లో ఆసక్తి, ఆందోళనకు కారణమైంది. ఈ అతి ప్రవర్తన వెరసి అసలు నిజం కంటే అబద్ధాలకు విస్తృత స్థాయిలో ప్రచారం దొరికింది. నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిది కాలేజీ నాటి పరిచయం. 9 సంవత్సరాల ప్రేమ. నూకరాజు అభ్యంతరం చెప్పినప్పటికీ ఎట్టకేలకు వారి వివాహం జరిగింది. ఫెర్టిలిటీ, దాంపత్య సమస్యల కారణంగా ఐవీఎఫ్ ద్వారా సౌజన్య కవల పిల్లల్లో గర్భం దాల్చింది. భర్త జగదీశ్వర్ రెడ్డి శారీరక, మానసిక చిత్రహింసలు, ఆస్తుల గొడవల కారణంగా ఆమెకు గర్భస్రావం అయింది. ఆ తర్వాత మరొక ఐవీఎఫ్ చికిత్సలో రియాన్స్ కార్తిక్ రెడ్డికి జన్మనిచ్చింది. కార్తిక్ రెడ్డికి సాదిక్ శిక్షణ ఇచ్చేవాడు. ఆ కోచింగ్ సందర్భంగా సౌజన్య, సాదిక్ ఖాన్ మధ్య చనువు పెరగటం, 2 సంవత్సరాల క్రితం ఇరువురు ఒకటవటం, తన భర్త జగదీశ్వర్ రెడ్డి చనిపోతే మనం హాయిగా పెళ్లి చేసుకోవచ్చు అని సౌజన్య పలుమార్లు అనటం,
ఏదో ఒకటి చేసి భర్తను అడ్డు తొలగించుకోవాలి అనుకోవటం. ఈలోపు జగదీశ్వరరెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడటం. తొలుత కాకినాడలో చికిత్స, ఆ తర్వాత హైదరాబాద్ ఏఐజీలో చికిత్స. ఆ సమయంలో అనారోగ్య కారణంతో జగదీశ్వరరెడ్డి 2 నెలల క్రితం మరణించాడు అని నమ్మబలికించారు. వాస్తవం ఏంటంటే పెళ్లి చేసుకోవటానికి భర్తను అడ్డు తొలగించుకోవాలి. ఈలోపు అనారోగ్య కారణంగా చనిపోతాడేమోనని వేచి చూశారు. కానీ జబ్బు నయమయ్యే స్థితికి జగదీశ్వరరెడ్డి చేరుకోవటం వీరిద్దరిలో ఆందోళన, అసహనాన్ని పెంచింది. అందుకిద్దరూ కలిసి జగదీశ్వరరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సాదిక్ ఖాన్కు పరిచయం ఉన్న బంగారం పనిచేసే వ్యక్తిని సంప్రదించి అతనికి డబ్బులు చెల్లించి పొటాషియం సైనైడ్ సేకరించి సౌజన్యకు అందజేశాడు. ఆమె దాన్ని ప్రోటీన్ పౌడర్లో కలిపిచ్చి భర్తను చంపేసింది అనే సమాచారం పోలీసులు సేకరించారు అనేది మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం. సౌజన్య తరచూ సాదిక్ను పెళ్లి చేసుకోని ఒత్తిడి చేయటం, నాకు 37 సంవత్సరాలు, నీకు 26 ఏళ్ళు మాత్రమే, నన్ను మోసం చేస్తావా ఏంటని ప్రశ్నించడం. ఆ పైన ఇద్దరికీ కొద్దిపాటి విభేదాలు రావటం. సాదిక్ ఖాన్ ఆమెపై పలుమార్లు చెయ్యి చేసుకోవటం కూడా జరిగింది. పరిస్థితి ఇలా ఉండగానే కాకినాడలో ఆగస్టు 1వ తేదీన సౌజన్య సాదిక్ ఖాన్ ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారు. ఆ ఇంటి ఓనర్తో సౌజన్య తండ్రి నూకరాజు మాట్లాడుతూ, మా అమ్మాయే కులాంతర వివాహం చేసుకుంది, ఇబ్బంది లేదు, ఇల్లు ఇవ్వండి అని చెప్పినట్లు పోలీసు విచారణలో తేలినట్లు సమాచారం. ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే వీరి కింద కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం సౌజన్య ఇంటికి బంధువులు వస్తే సాదిక్ ఖాన్ కాకినాడ సుబ్బయ్య మెస్ నుంచి భోజనాలు పంపించడం కూడా జరిగింది. ఈలోపు సాదిక్ ఖాన్కు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. దాంతో సౌజన్య పెళ్లికి ఒత్తిడి పెంచడం, సాదిక్ ఖాన్ బెదిరింపులు, బ్లాక్మెయిల్కి పాల్పడ్డాడు. పెళ్ళి అని విసిగిస్తే నీ భర్తను నువ్వే హత్య చేసావని చెబుతా, నీ కొడుకును కిడ్నాప్ చేస్తా, చంపేస్తా అని బెదిరించడం, వీళ్ళిద్దరి వ్యక్తిగత సమాచారం బయటపడతా అని బెదిరింపులకు సాదిక్ ఖాన్ పాల్పడటం, నూకరాజు కుటుంబం అప్పుల్లో కూరికిపోవటం, వియ్యంకుడితో ఆస్తి వివాదాలు, కూతురు విషయం బయటకు వస్తే పరువు పోతుంది అని భయపడటం, సాదిక్ ఖాన్ బెదిరింపులు వెరసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు. సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జగదీశ్వరరెడ్డి హత్య, బెదిరింపులు, బ్లాక్మెయిల్ కారణంగా 3 ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్కు కఠిన శిక్ష తప్పదు. ఈ మొత్తం ఎపిసోడ్లో కాకినాడ పోలీసుల శ్రమను మనం విస్మరించకూడదు. చనిపోయిన సౌజన్య తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేరు. అందుకు బాధ్యతాయుతమైన మీడియా ఆమె వ్యక్తిగత జీవితాన్ని సంచలన వస్తువుగా మార్చకూడదు. లవ్ జిహాద్ కథ లేదా బ్లాక్మెయిల్ నేరమా, మతం మారటానికి సాదిక్ ఒత్తిడి చేశాడనే ఆరోపణ అత్యంత తీవ్రమైంది. దానిపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలి. కానీ ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణలను మొత్తం మతానికి అంటగట్టడం జర్నలిజం కాదు. అదే సమయంలో మతం ప్రస్తావన వస్తే మత సామరస్యం దెబ్బతింటుంది అంటూ లేఖలో ఉన్న ఆరోపణలు దాచేయటం కూడా జర్నలిజం కాదు. మతాన్ని దాచాల్సిన అవసరం లేదు, మతాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒక వ్యక్తి మతం అతని నేరానికి సాక్ష్యం కాదు, అతని చర్యలు, బెదిరింపులు, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలే సాక్ష్యాలు. ఒక ఘటన జరిగిన వెంటనే పూర్వాపరాలు పరిశీలించకుండా కథలు అల్లేస్తే నిజం కంటే అబద్ధమే వేగంగా ప్రయాణిస్తుంది. కానీ నిందితుడికి శిక్ష విధించాల్సింది సాయిరెడ్డో మీడియా స్టూడియోలో కాదు, న్యాయస్థానం. అదే సమయంలో బాధిత కుటుంబంపై మచ్చ వేసి నిందితుడి చర్యలు చిన్నవి చేయటానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. సౌజన్య రాసిన లేఖను పవిత్ర గ్రంథంలాగా భావించి ప్రతి మాటను నిజమని ప్రకటించకూడదు. ఒకవైపు సాదిక్పై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు, మరోవైపు బయటపడుతున్న సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, డిజిటల్ సమాచారం, ఇవన్నీ కలిపి నిష్పాక్షికంగా పరిశీలించాలి. లేఖ ఒక ఆధారం, కానీ తీర్పు కాదు. వ్యక్తిగత సంబంధం ఉండటం ఒక నిజం కావచ్చు,
కానీ బ్లాక్మెయిల్కు అది అనుమతి పత్రం కాదు. ఈ కేసులో మతం మాట్లాడకూడదు, రాజకీయ రంగు మాట్లాడకూడదు, మీడియా సంచలనం మాట్లాడకూడదు, సాక్ష్యం మాట్లాడాలి. 3 ప్రాణాలకు న్యాయం జరగాలి. ప్రాణాలతో బయటపడిన బాలుడి భవిష్యత్తుకు రక్షణ కల్పించాలి. జగదీశ్వర్ రెడ్డి మరణం వెనక ఉన్న పచ్చి నిజం బయటకు రావాలి. ఎంతో వ్యయప్రయాసలతో నిందితుడిని పట్టుకున్న పోలీసుల కృషిని అభినందిస్తూనే ఇప్పుడు అదే పట్టుదలతో, అదే నిష్పాక్షికంగా ఈ మొత్తం విషాదం వెనుక ఉన్న అసలు నిజాన్ని కూడా వెలికి తీయాలి. సత్యమేవ జయితే. జై హింద్. ఇది విజిల్ పరిశోధన.